Hi friends, welcome to our channel Ramya's classes. Today we are discussing about history remaining part. ప్రీవియస్ క్లాస్ని ఒకసారి రివైజ్ చేద్దామండి. ప్రీవియస్ క్లాస్లో మనం కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాము, అవి ఒకసారి రివైజ్ చేద్దామండి. చరిత్ర యొక్క పితామహుడు హెరోడోటస్. ఓకేనా, చరిత్ర పితామహుడని హెరోడోటస్ని అంటారు. చరిత్ర అనే పదం గ్రీక్ భాషలోని హిస్టోరియా అనే పదం నుండి వచ్చింది. హిస్టోరియా అంటే విచారణ అంటే ఏంటి? పరిశోధన ద్వారా పొందిన జ్ఞానాన్ని విచారణ అంటాము. చరిత్ర అనేది గతం యొక్క అధ్యయనం. ఓకేనా, చరిత్ర అనేది గడిచిన కాలాన్ని అధ్యయనం చేయడాన్ని చరిత్ర అంటారు. చరిత్రని 3 భాగాలుగా విభజించారండి. ప్రాచీన భారతీయ చరిత్రగా, మధ్యయుగ భారతీయ చరిత్ర, ఆధునిక భారతీయ చరిత్రగా విభజించారు. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడ్రన్ ఇండియన్ హిస్టరీ. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంచనా వేశారు అంటే, భూమి పుట్టినప్పటి నుంచి 6వ శతాబ్దం ముందు వరకు మధ్య కాలాన్ని ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటారు. 6వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు మధ్య కాలాన్ని మధ్యయుగ చరిత్ర అంటారు. 18వ శతాబ్దం నుండి 1947 మధ్య కాలాన్ని ఆధునిక భారతీయ చరిత్రగా వర్ణించారండి. నెక్స్ట్, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని మళ్ళీ 3 భాగాలుగా చేశారు. అవి పూర్వ చరిత్ర, స్టోన్ ఏజ్, దాన్నే ప్రీ హిస్టరీ అంటారు. మధ్య చరిత్ర, ప్రోటో హిస్టరీగా అధ్యయనం చేశారండి. నెక్స్ట్, ప్రీ హిస్టరీలో మనకు ఎలాంటి వ్రాతపూర్వక ఆధారాలు అయితే లేవండి. నో రిటర్న్ ఎవిడెన్సెస్ ఇన్ ప్రీ హిస్టరీ. వ్రాతపూర్వకమైన ఆధారాలు లేని కాలాన్ని ప్రీ హిస్టరీ అంటారు. నెక్స్ట్, ప్రోటో హిస్టరీలో మనకు వ్రాతపూర్వక ఆధారాలు అయితే లేవు, కానీ అప్పటి కాలంలో ప్రజలు ఉపయోగించిన పనిముట్ల ఆధారంగా, కళల ఆధారంగా, ముద్రల ఆధారంగా అధ్యయనం చేశారు. హిస్టరీలో మనకు వ్రాతపూర్వక ఆధారాలు అయితే ఉన్నాయండి. రిటర్న్ ఎవిడెన్సెస్ అవైలబుల్ ఇన్ హిస్టరీ. నెక్స్ట్, మళ్ళీ పూర్వ చరిత్రని మళ్ళీ విభజించారండి. ప్రజలు ఉపయోగించిన సాధనాల ప్రకారం, అంటే పనిముట్ల ఆధారంగా మళ్ళీ పూర్వ చరిత్రని మళ్ళీ విభజించారు. ప్రాచీన శిలాయుగం, దానినే పాత రాతి యుగం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో పాలియోలిథిక్ పీరియడ్, ఓల్డ్ స్టోన్ ఏజ్గా పిలుస్తారు. ప్రాచీన శిలాయుగం 5 లక్షల సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం వరకు జరిగిందండి. నెక్స్ట్, మెసోలిథిక్ కాలం, దీనినే చివరి రాతి యుగం అని కూడా అంటారు. ఈ యుగం యొక్క కాలము 10,000 సంవత్సరాల నుండి 6,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం వరకు ఉంది. నెక్స్ట్, నియోలిథిక్ కాలము, కొత్త రాతి యుగము, న్యూ స్టోన్ ఏజ్గా పిలుస్తారు. ఈ యుగం యొక్క సంవత్సరం 6,000 సంవత్సరం నుండి మొదలై 1000 సంవత్సరాల క్రీస్తు పూర్వం వరకు ఉంది. నెక్స్ట్, చాల్కోలిథిక్ కాలము, రాగి యుగం అని కూడా అంటారు. స్టోన్ కాపర్ ఏజ్, ఇది 3,000 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల క్రీస్తు పూర్వం వరకు ఉంది. నెక్స్ట్, ఇనుపయుగము వచ్చేసి 500 సంవత్సరాల నుండి 200 సంవత్సరాల క్రీస్తు పూర్వం వరకు ఉంది. ఇవన్నీ నిన్న క్లాస్లో డిస్కస్ చేసామండి. ఓకే, ఇవన్నీ నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాము. ఈరోజు క్లాస్లో మళ్ళీ ప్రాచీన శిలాయుగాన్ని ఎన్ని రకాలుగా విభజించారు, ఎలా విభజించారు అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, నిన్నటి క్లాసు ఒకసారి గుర్తు చేసుకుంటే ఈరోజు క్లాస్ చాలా ఈజీగా ఉంటుంది. అందుకని నిన్నటి క్లాస్ ఒకసారి రివిజన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ప్రాచీన శిలాయుగాన్ని 3 శిలాయుగాలుగా విభజించారు. దిగువ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, ఎగువ ప్రాచీన శిలాయుగం, పాలియోలిథిక్ ఏజ్ని మళ్ళీ విభజించారు. లోయర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్, అప్పర్ పాలియోలిథిక్. దిగువ ప్రాచీన శిలాయుగం అనేది 1,00,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం వరకు ఉంది. మధ్య ప్రాచీన శిలాయుగము 1,00,000 సంవత్సరాల నుండి 40,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం వరకు ఉంది. నెక్స్ట్,
ఎగువ ప్రాచీన శిలాయుగము 40,000 సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం వరకు ఉన్న కాలాన్ని ఎగువ ప్రాచీన శిలాయుగంగా విభజించారు. ఓకే, ఇవన్నీ శిలాయుగాల గురించి మనం సపరేట్ వీడియోలో తెలుసుకుందాము. ప్రాచీన శిలాయుగంలో, మధ్య శిలాయుగంలో ఎలా ప్రజలు నివసించారు, వారి యొక్క జీవన స్థితిగతుల గురించి మరి ఒక వీడియో చేద్దామండి. ఓకే, నెక్స్ట్ అసలు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో, ప్రాచీన భారతీయ చరిత్రలో చదవవలసిన ముఖ్యమైన టాపిక్స్: చరిత్ర, పూర్వ భారతదేశం, చారిత్రక భారతదేశం, సింధు లోయ నాగరికత, వేద భారతదేశం, మహాజనపదాలు, మగధ సామ్రాజ్యం, బౌద్ధ మతం మరియు సంబంధిత అంశాలు, జైన మతం మరియు సంబంధిత అంశాలు, మౌర్య సామ్రాజ్యం అండ్ పాలకులు మరియు వారసులు, మౌర్య సామ్రాజ్యం పాలనా వ్యవస్థ, వారసత్వం, గుప్త సామ్రాజ్యం, కుషణ సామ్రాజ్యం, మధ్య ఆసియా నుండి దండయాత్ర, దక్షిణ భారతదేశంలోని రాజ్యాలు, రాష్ట్రాలు మరియు వాటి యొక్క రాజులు, వాటి పరిపాలన గురించి ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో మనము చదువుతామండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఒక్కొక్క టాపిక్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం తర్వాత. ఓకే, నెక్స్ట్ అసలు మన చరిత్ర ఎలా నిర్మించబడ్డారు, ఏ మూలాల ఆధారంగా మన చరిత్రను నిర్మించారు. ఒకటి సాహిత్యేతర మూలాలు, సాహిత్య మూలాలు. ఈ రెండు మూలాల ఆధారంగా మన చరిత్రని అధ్యయనం చేశారండి. సాహిత్యేతర మూలాలు అంటే ఎలాంటి వ్రాతపూర్వక ఆధారాలు లేనివి అన్నమాట. ఓకే, సాహిత్య మూలాలు అంటే వ్రాతపూర్వకమైన ఆధారాలు ఉన్నదాన్ని సాహిత్య మూలాలు అంటారు. అందులో మళ్ళీ రెండు రకాలుగా విభజించారు: మతపరమైన సాహిత్యం, లౌకిక సాహిత్యంగా విభజించారు. అసలు సాహిత్యేతర మూలాలు అంటే ఏమిటి? సాహిత్యేతర మూలాలు అంటే నాణేలు, పురావస్తు శాస్త్రం, వస్తు అవశేషాలు. నాణాలు అంటే ఏంటి? మనం కాయిన్స్, ఇప్పుడు వాడే కరెన్సీని ఆ కాలంలో కాగితపు కరెన్సీ లేదు కదా, నాణాలనే వాడేవారు. నాణాలు, పురావస్తు శాస్త్రం, వస్తు అవశేషాలు, శాసనాలు, ప్రశాస్తి, విదేశీ ఖాతాలు. ఈ 4 మూలాల ఆధారంగా చరిత్రను అధ్యయనం చేశారు. వీటిని సాహిత్యేతర మూలాలు అంటారు. మరి సాహిత్య మూలాలు అంటే మతపరమైన సాహిత్యం. మతపరమైన సాహిత్యము అంటే 4 వేదాలు: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణవేదం. ఈ 4 వేదాలని ఈ యొక్క 4 వేదాల ఆధారంగా చరిత్రను అధ్యయనం చేశారు. ఉపనిషత్తులు, ఇతిహాసాలు, సూత్రాలు, గ్రంథాలు, అందులో బౌద్ధ మత గ్రంథం, జైన మత గ్రంథం. ఇవన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దామండి డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాస్లో. లౌకిక సాహిత్యం. లౌకిక సాహిత్యం వచ్చేసి ధర్మశాస్త్రాలు, న్యాయ పుస్తకాలు, అర్థశాస్త్రం, కాళిదాసు యొక్క సాహిత్య రచన, రాజతరంగిణి, అర్థశాస్త్రం, ఇవన్నీ కూడా లౌకిక సాహిత్యం కిందికి వస్తాయండి. మరియు చరితాలు, జీవిత చరిత్రలు, రాజుల యొక్క జీవిత చరిత్రలు, ఇవన్నీ కూడా లౌకిక సాహిత్యం కిందికే వస్తాయి. సంఘము, సాహిత్యము. సంఘము అంటే కవులందరూ కలిసి ఏర్పరిచిన సంఘాలని సంఘము, సాహిత్యము అంటారు. ఇవన్నీ కూడా లౌకిక సాహిత్యంలో పొందుపరచబడ్డాయి. నెక్స్ట్ అసలు నాణాల ద్వారా మన చరిత్రను ఎలా అధ్యయనం చేశారు. ఓకే, దీని గురించి తెలుసుకుందాం. నాణాల అధ్యయనాన్ని ఏమంటారంటే న్యూమిస్మాటిక్స్ అంటారు. కరెన్సీని కాగితం రూపంలో కాకుండా నాణాలుగా విడుదల చేశారు. భారతదేశంలో లభించిన తొలి నాణాలలో కొన్ని చిహ్నాలు వెండి, రాగితో చేసిన పంచ్ మార్క్ నాణాలు మాత్రమే ఉన్నాయి.
ఓకే. భారతదేశంలో మాత్రం రాగితో, వెండితో చేసిన పంచమార్క్ నాణాలు మాత్రమే ఉన్నాయి. తర్వాతి కాలంలో రాజులు, దేవతలు తేదీలు ముద్రించబడ్డాయి. అంటే ఫస్ట్‌లో ఎలా ఉండేది నాణేల మీద అంటే విగ్రహాలు, బొమ్మలు, పశువుల బొమ్మలు, దేవతా విగ్రహాలు, బొమ్మలు ఇవన్నీ ఉండేది. తర్వాత రాజులు, తేదీలు ముద్రించబడ్డాయి. దొరికిన ప్రాంతాన్ని బట్టి అక్కడి కాలపు లిపి, కళ, మతం, రాజవంశాల ఆర్థిక చరిత్రపై సమాచారాన్ని అందిస్తాయి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైన నాణాలను ముద్రించేవారు. అక్కడి నాణాలను బట్టి, ముద్రణను బట్టి అక్కడి జీవన శైలిని అంచనా వేశారు. నెక్స్ట్ పురావస్తు శాస్త్రం. వస్తు అవశేషాలను బట్టి ఎలా అధ్యయనం చేశారు. ఓకే. అసలు పురావస్తు శాస్త్రం అంటే ఏమిటి? పాత మట్టి దిబ్బలను ఒక క్రమ పద్ధతిలో వరుస పొరల్లో త్రవ్వి ప్రజల భౌతిక జీవన విధానాన్ని అధ్యయనం చేయడాన్నే పురావస్తు శాస్త్రము అంటారు. ఇంగ్లీష్లో ఆర్కియాలజీ అంటారు. ఓకే. పాత మట్టి దిబ్బలను ఒక లేయర్ల కింద త్రవ్వి అందులో ఏమున్నాయి, ఎలాంటి అవశేషాలు గుర్తించబడ్డాయి, వాటిని అధ్యయనం చేయడం ద్వారా మనకు చరిత్ర గురించి తెలుస్తుంది. ఓకే. దొరికిన అవశేషాలను రేడియో కార్బన్ డేటింగ్ పరీక్ష ద్వారా వాటిని తేదీలను నిర్ణయిస్తారు. రేడియో కార్బన్ డేటింగ్ పరీక్ష ద్వారా వాటి తేదీలను నిర్ణయిస్తారు. వాటిని DNA ఆధారంగా చేస్తారు. అదేవిధంగా మెగాలిత్లో అంటే ఏంటంటే సమాధులు. మెగాలిత్లో అంటే సమాధులు. ఓకే. నెక్స్ట్ వాతావరణ మరియు వృక్ష సంపద యొక్క చరిత్ర మొక్కల అవశేషాల పరిశీలన ద్వారా, ముఖ్యంగా పుప్పొడి విశ్లేషణ ద్వారా తెలుస్తుందండి. మనకి పుప్పొడి విశ్లేషణ ద్వారా చరిత్రను అధ్యయనం చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ శాసనాలు, ప్రశాస్తి. శాసనాలు, అసలు శాసనము అంటే ఏంటంటే పురాతన శాసనాల అధ్యయనాన్ని ఏమంటారంటే ఎపిగ్రఫీ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా అడగొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి. రాగి మరియు రాతి వంటి గట్టి ఉపరితలాలపై చెక్కబడిన రాతలు రాజుల యొక్క విజయాలు, ఆలోచనలు, రాచరిక ఆదేశాలు మరియు నిర్ణయాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఎగ్జాంపుల్గా అశోక చక్రవర్తి పాలనా కాలంలో ఎన్నో శాసనాలను గుర్తించారండి. ఓకే. నెక్స్ట్ విదేశీ ఖాతాలు. భారతదేశానికి గ్రీకు, చైనీస్ మరియు రోమన్ సందర్శకులు యాత్రికులుగా లేదా మత మార్పిడికి వచ్చారు. వారిలో కొందరు మన చారిత్రక గతానికి సంబంధించి గొప్ప వృత్తాంతాన్ని రచించారండి. ఓకే. గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఇండికా వ్రాసాడు. గ్రీకు రాయబారి అంటే వర్తక వ్యాపారం కింద వచ్చిన వాళ్ళు మెగస్తనీస్ అలా ఇండికా వ్రాసాడు. అందులో మౌర్య సామ్రాజ్యం పరిపాలన గురించి వివరించాడు. సో అలా ఒక్కొక్క దేశం నుండి వచ్చి మన ఇండియాకి వచ్చి, భారతదేశానికి వచ్చి ఇక్కడి జీవన శైలిని, రాజుల యొక్క పరిపాలనని పొందుపరిచేవారు. అలా రాసేవారు అన్నమాట. ఓకే. నెక్స్ట్ గ్రీకు భాషలో రాయబడిన ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మరియు టోలెమీస్ జియోగ్రఫీ. రెండు భారతదేశానికి రోమన్ సామ్రాజ్యం మధ్య వాణిజ్యానికి సంబంధించిన ఓడరేవులు మరియు వస్తువుల గురించి వివరించాడు. ఓకే. నెక్స్ట్ ఫాక్సిన్ 337 క్రీస్తు శకం నుండి 422 క్రీస్తు శకం. ఓకే. క్రిస్ట్ ఎరా బౌద్ధ యాత్రికుడు గుప్తుల యుగం గురించి వివరించాడు. ఓకే. అట్లా నెక్స్ట్ హుసాన్ సాంగ్ బౌద్ధ యాత్రికుడు హర్షవర్ధన రాజు పాలనలో భారతదేశం గురించి మరియు నలంద విశ్వవిద్యాలయం గురించి వివరించాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం నుండి వచ్చి మన రాజుల యొక్క పరిపాలనను అధ్యయనం చేశారు. నెక్స్ట్ వేదాలు. 4 వేదాలు. వేదాలు 1500 నుండి 500 BCకి కేటాయించబడవచ్చు. ఋగ్వేదంలో ప్రధానంగా ప్రార్థనలు మాత్రమే ఉంటాయి. సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదంలో ప్రార్థనలు మాత్రమే కాకుండా ఆచారాలు, ఇంద్రజాలం అంటే మ్యాజిక్ మరియు పురాణ కథలు ఉంటాయి. ఓకే. ఋగ్వేదంలో మాత్రమే ప్రార్థనలు ఉంటాయి. మిగతా వేదాలలో కథల ద్వారా సందేశాన్ని అందించారు. ఓకే. నెక్స్ట్ ఉపనిషత్తులు అంటే ఇవి ఆత్మ మరియు పరమాత్మపై తాత్విక చర్చలు కలిగి ఉంటాయి. ఓకేనా. ఆత్మతాత్విక చర్చలు కలిగి ఉంటాయి.
నెక్స్ట్ ఇతిహాసాలు అంటే ఇతిహాసాలని కథలని కూడా అంటారండి. పురాణ కథలు కూడా చెప్పబడతారు. ఓకే, రామాయణం, మహాభారతం ఈ రెండు కూడా ఇతిహాసాల్లో కిందికి చేర్చబడ్డాయి. ఇందులో మహాభారతం అనేది వయసులో చాలా పెద్దది మరియు పాతది కూడా. ఓకే, ఇందులో వచ్చేసి మనకు బహుశా 10వ శతాబ్దం క్రీస్తుపూర్వం 10వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు ఉన్న స్థితిని ప్రతిబింబిస్తుంది. ఓకే, రామాయణంలో శ్లోకాల ఆధారంగా మనము సందేశాన్ని అందించారు, మనం అధ్యయనం చేయొచ్చు. నెక్స్ట్ మొదట మహాభారతంలో ఇది 8800 శ్లోకాలను కలిగి ఉంది. దీనినే జయ సంహిత అని కూడా పిలుస్తారు. చివరికి దీన్ని 1,00,000 శ్లోకాలకు చేర్చారండి. 1,00,000 శ్లోకాలుగా చేశారు. దీన్నే శతసహస్రీ సంహితగా పిలుస్తారు. శతసహస్రీ సంహిత ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జయ సంహిత, సహస్రీ సంహిత ఇది కథనం, వివరణాత్మక మరియు సందేశాత్మక విషయాలను కలిగి ఉంటుంది. రామాయణం మొదటగా 12,000 శ్లోకాలను కలిగి ఉంది. తదుపరి 24,000 శ్లోకాలకి పెంచారు. ఓకే, ఇది నెక్స్ట్ సూత్రాలలో మనకు శ్రౌత సూత్రాలు, గృహ్య సూత్రాలు. శ్రౌత సూత్రాలు అంటే బలి మరియు రాజ పట్టాభిషేకంలో ఎలా చేయాలి, రాజుల యొక్క పట్టాభిషేకం ఎలా చేయాలి, బలి ఎలా పూర్వకాలంలో బలి చేసేవారు కదా, అవన్నీ కూడా. నెక్స్ట్ గృహ సూత్రాల్లో పుట్టుక, నామకరణం, వివాహం, అగ్నిక్రియలు మొదలగు ఆచారాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్క కార్యక్రమానికి ఏ విధంగా పాటించాలి, ఎలాంటి ఆచారాలను పాటించాలనేది ఈ గృహ సూత్రాల్లో ఉంటుంది. నెక్స్ట్ బౌద్ధ మత గ్రంథాలు. ప్రారంభ బౌద్ధ గ్రంథాలు పాలి భాషలో వ్రాయబడ్డాయి మరియు వీటిని సాధారణంగా త్రిపిటక అంటారు అండి. త్రిపిటక అని పిలుస్తారు. ఓకే, ప్రారంభ బౌద్ధ గ్రంథాలు పాలి భాషలో వ్రాయబడ్డాయి మరియు వీటిని సాధారణంగా త్రిపిటక అని పిలుస్తారు. పిటక అంటే 3 బుట్టలు, త్రిపిటక అంటే 3 బుట్టలు. అందులో సుత్త పిటక, వినయ పిటక, అభిధమ్మ పిటక. సుత్త పిటక, వినయ పిటక, అభిధమ్మ పిటక ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సుత్త పిటక ఇవి త్రిపిటక అనేది త్రిపిటకలో వీటి పేర్ల గురించి అడుగుతారు. త్రిపిటక, సుత్త పిటకలో వినయ పిటక, అభిధమ్మ పిటక. నెక్స్ట్ జైన మత గ్రంథాలు. జైన గ్రంథాలను అంగస్ అని పిలుస్తారండి. ఇవి ప్రాకృత భాషలో వ్రాయబడ్డాయి. ఓకే, ఇవి ఏం చెప్తాయి అంటే ఇవి వర్తకం మరియు వ్యాపారులను పదే సూచిస్తాయి. వర్తకం ఎలా నిర్వహించేవారు, వ్యాపారం ఎలా చేసేవారు అనే వాటి గురించి ఈ గ్రంథాల్లో పొందుపరచబడింది. నెక్స్ట్ ధర్మశాస్త్రాలు, న్యాయ పుస్తకాలు. ఇవి వివిధ వర్ణాలను, అలాగే రాజులు మరియు వారి అధికారాలను, విధులను నిర్దేశిస్తాయి. ఎలా ఒక రాజు తన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, అధికారాలను ఎలా నిర్వర్తించాలనేది ఈ శాస్త్రాల్లో పొందుపరచబడింది. ఓకే, ఏ ఆస్తిని కలిగి ఉండాలో, విక్రయించాలో మరియు వారసత్వంగా ఎలా పొందాలో ఇవన్నీ కూడా ఈ శాస్త్రాల్లో పొందుపరచబడ్డాయి. ఆ నియమాలను అనుసరించే రాజులు తమ పరిపాలనను కొనసాగించేవారు. ఓకే, ఒక దొంగతనం, హత్య మొదలైన వాటికి పాల్పడిన వ్యక్తులను వారు శిక్షలను కూడా నిర్దేశిస్తారు. వ్యక్తులకు కూడా శిక్షలను ఏ దొంగతనం చేస్తే, ఏ హత్య చేస్తే ఎలాంటి శిక్ష వేయాలో అనేది కూడా ఈ శాస్త్రాల్లో పొందుపరచబడింది. నెక్స్ట్ అర్థశాస్త్రము. ఓకే, అర్థశాస్త్రము మరియు ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా లౌకిక సాహిత్యం కిందకి వస్తాయండి. నెక్స్ట్ అర్థశాస్త్రము. ఓకే, అర్థశాస్త్రము అంటే అర్థశాస్త్రాన్ని కౌటిల్యుడు రచించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కాలంలో రచించారు, ఏ యుగంలో? మౌర్య యుగంలో కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు. మరియు ఈ అర్థశాస్త్రం ఏం చెప్తుందంటే ఆర్థిక స్థితిని చెప్తుందండి. నెక్స్ట్ కాళిదాసు యొక్క సాహిత్య రచన. మహాకవి కాళిదాసు యొక్క రచనల్లో కావ్యాలు మరియు నాటకాలు ఉన్నాయి. కావ్యాలు నాటక రూపంలో కాళిదాసు
సాహిత్యాలను రచించాడు. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలం సృజనాత్మక కూర్పుతో పాటు వారు గుప్తుల యుగంలో ఉత్తర మరియు మధ్య భారతదేశంలోని సామాజిక మరియు సాంస్కృతిక జీవితంపై అంతర్దృష్టిని అందిస్తారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాళిదాసు రచించిన రచనల్లో ముఖ్యమైనది అభిజ్ఞాన శాకుంతలం. ఏ యుగంలో అంటే గుప్త యుగంలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రాజతరంగిణి. ఇది అభిజ్ఞాన శాకుంతలం. నెక్స్ట్ రాజతరంగిణి. ఇది 12వ శతాబ్దపు క్రీస్తు శకం 12వ శతాబ్దపు కాశ్మీర్ యొక్క సామాజిక మరియు రాజకీయ జీవితాన్ని వర్ణించే కల్హన రాసిన ప్రసిద్ధ పుస్తకం. రాజతరంగిణి అనేది ఒక పుస్తకం అండి. ఇది ఎవరు రచించారు అంటే కల్హన. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చరితాలు మరియు జీవిత చరిత్రలు. చరితాలు అనేవి ఆస్థాన కవులు. ఓకే, ఆస్థాన కవులు తమ పాలకులను మెచ్చుకుంటూ వ్రాసిన జీవిత చరిత్రలైన హర్షవర్ధన రాజును ప్రశంసిస్తూ బాణభట్ట రాసిన చరిత్ర. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హర్షవర్ధనుడి చరిత్రను ఎవరు రచించారో బాణభట్ట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంగం సాహిత్యం. ఇది తొలి దక్షిణ భారతీయ సాహిత్యము. కవులు కలిసి నిర్మించారు. దక్షిణ భారతదేశ కవులు మాత్రమే నిర్మించారు. ఇది తమిళనాడు డెల్టా తీరంలో ఏర్పరిచారండి. తమిళనాడు డెల్టా తీరంలో నివసిస్తున్న ప్రజల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ జీవితం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ తమిళ సాహిత్యంలో శిలప్పదికారం మరియు మణిమేకలై వంటి సాహిత్య రత్నాలు ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. శిలప్పదికారం, మణిమేకలై ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎవరు రచించారంటే సంగం సాహిత్యం. డెల్టా తమిళనాడులో నివసిస్తున్న ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ జీవితం గురించి విలువైన సమాచారాన్ని. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.